ఎలా ప్రిపేర్ అయ్యారు గణేష్? సార్ యాక్చువల్‌గా నాది 2019 పాస్ అవుట్ బ్యాచ్ సార్. ఓకే. 2019 నాకొక ఇన్సిడెంట్ మెయిన్ ఇక్కడ గవర్నమెంట్ సైడ్ రావాలని ఎప్పుడు డిసైడ్ అయ్యానంటే 19 మా కాలేజ్ నుండి వచ్చేసి ఫారెన్ ఇంటర్న్‌షిప్ ఉన్నది సార్. ఖత్తర్‌కెళ్ళింటిమి. ఓకే. ఇక్కడ 2019 జనవరి, మిడ్ జనవరిలో అలా 5 మెంబర్స్ ఖత్తర్‌కెళ్ళింటిమి. అక్కడ ఫైర్ ప్రొటెక్షన్ ఇంజినీర్‌గా 3 మంత్స్ ఇంటర్న్‌షిప్ ప్లస్ జాబ్. ఓకే. అక్కడ మనం ఆ స్ట్రగుల్, ఆ ఎన్విరాన్మెంట్ అది చూసిన తర్వాత రియల్‌గా చెప్పాలంటే మనం ఇండియా వాల్యూ అక్కడికెళ్ళిన తర్వాతే ఓకే. తెలిసింది ఓకే. సార్. ఆ! మనకింత ఫ్రీడము, మనం ఈ తిరగడము, మొత్తం అంతా మాట్లాడడం ఆ విధంగా. ఆ! అప్పుడే డిసైడ్ అయింది సార్. ఎళ్ళిన 10 డేస్‌కి అర్థమైంది ఇక్కడైతే మనం సర్వైవ్ అవ్వలేము. ఓకే. తర్వాత ఇక్కడ ఇంత కష్టపడే బదులు మంచి పే స్కేలే సార్. డబ్బుల ఓకే. పరంగా చూసుకుంటే పే స్కేల్ మంచిగానే ఉంది. కానీ డబ్బులు ఒక్కటే ఉంటది సార్. ఇంకేం ఉండదు అవును. అక్కడ. అవును. అంటే అక్కడ ఆ కష్టాలన్నీ చూసిన తర్వాత అప్పుడు నీకేమనిపించిందంటే అక్కడ ఉండడం కన్నా మన ఊరు మన కంట్రీ వెళ్ళిపోయి, మన ఊరు వెళ్ళిపోయి అక్కడే ఏదో ఒకటి చేయాలి అవును సార్. అని అనుకున్నావు. యెస్. ఇక అప్పుడు నువ్వు ఎలా అయినా సరే నేను ఒక మంచి గవర్నమెంట్ జాబ్ సాధించాలి అని డిసైడ్ అయ్యావు ఇంకా. యెస్ సార్. ఇక్కడ పడే కష్టం ఏదో మనం ఇండియాకెళ్తే పడితే గనక కనీసం ఈ రోజు కాకుండా ఏదో ఒక రోజు రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తది. కొంచెం రియలైజేషన్ పడుతుంది. ఓకే. అలా నువ్వు రియలైజ్ అయ్యి కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ పెట్టి జాబ్ సాధించావు. యెస్ సార్.